వెల్కమ్ బ్యాక్ టు వీనస్. నా పేరు శంకర్. నాతవరం మండలం బొమ్మిడికలొద్దిలో జరుగుతున్న లాటరైట్ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రతినిధులతో పాటు జిల్లా అధికార యంత్రాంగం బుధవారం విచారణ నిర్వహించారు. నాతవరం మండలం గునుపుడికి చెందిన మరిడయ్య అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు ఆదేశించింది. అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎల్ మురుగన్, సైంటిస్ట్ సురేష్ బాబు, కలెక్టర్ మల్లికార్జులతో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వీరు ముందుగా ఇటీవల తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులో నిర్మాణం చేసిన రోడ్డును పరిశీలించారు. తర్వాత మైనింగ్ జరిగే బొమ్మిడికలొద్ది ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అనుమతులు ఇచ్చిన ప్రాంతాన్ని స్థానిక అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మైనింగ్ నిలిపివేయాలని కోరుతూ వచ్చిన హసనగిరి గ్రామస్తుల నుంచి వినతి పత్రం స్వీకరించారు. ఈ మధ్యకాలంలో నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సరుగుళ్ళలో జరుగుతున్నటువంటి సుందరకోట పంచాయతీ బొమ్మిడికలొద్దు గ్రామంలో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ లాటరైట్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేషనల్ ట్రిబ్యునల్కి. అయితే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నేను ఇచ్చినటువంటి ఎలిగేషన్ ఏంటంటే అన్సర్వేడ్ ల్యాండ్ అంటే రిజర్వ్ ఫారెస్ట్ని తుడిసేసి వేలాది చెట్లన్నీ నాశనం చేసేసి దాని మీద రోడ్డు వేసుకుంటూ లాటరైట్కి రోడ్డు వేసుకున్నారు. జర్తా లక్ష్మణరావు అనే వ్యక్తి అక్కడ గతంలో 121 హెక్టార్లకి పర్మిషన్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఇల్లీగల్ లాటరైట్ అని ఎందుకు అంటున్నానంటే సరుగుడు ఉమ్మడి పంచాయతీలో అతను పర్మిషన్ తీసుకోవడం జరిగింది, లీజు మంజూరైంది. కానీ ఇప్పుడు పంచాయతీ విడిపోయింది, సుందరకోట పంచాయతీలో బొమ్మిడికలొద్దు ఉంది. కాబట్టి ఆ గతంలో ఇచ్చినటువంటి తీర్మానం చెల్లదు. అదే తీర్మానాన్ని ఇప్పుడు ఫోర్జరీ చేసి మళ్ళీ లేటెస్ట్గా వాళ్ళు లీజ్ పొందడం జరిగింది. ఇది పొందిందే కాకుండా తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి నుంచి దాదాపుగా 15 కిలోమీటర్లు పొడవుని రోడ్డు వేయడం జరిగిందండి. 30 అడుగుల వెడల్పుతో పెద్ద పెద్ద టెంటైర్ లారీలు తిరిగడానికి వాళ్ళు రోడ్డు వేసుకున్నారు. ఈ రోడ్డు వేసుకునే తరుణంలో మధ్యలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నరికేశారు. చెట్లన్నీ కూడా తొలిచేసి వేలాది వృక్షాలను నేలమట్టం చేసి వాళ్ళ యొక్క యంత్రాలతో అడవినంతా నాశనం చేసేస్తున్నారు. పర్యావరణం పాడైపోతుంది, మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా పొల్యూట్ అవుతుంది, వాటర్ పాడైపోతుంది అనే ఉద్దేశంతో నేను గ్రీన్ ట్రిబ్యునల్కి లెటర్ పెట్టడం జరిగింది. దానికి ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ వారు వచ్చి దాన్ని విచారణ జరిపించడం జరిగింది. విచారణ జరిగే ముందు నన్ను పోలీసులు అక్కడ అడ్డుకున్నారండి. ఎందుకు అని అంటే మీరు వెళ్ళడానికి పర్మిషన్ లేదు అంటే నేను కంప్లైంటర్ అని కూడా చెప్పాను, అయినప్పటికీ వెళ్ళిన పర్మిషన్ లేదన్నారు. ఈ తర్వాత ఎవరైతే ఎల్ఎన్ మురుగన్ గారు డిఐజీ గారు ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత విషయం చెప్పాను, మీరు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వారు నన్ను కూడా స్పాట్కి తీసుకెళ్ళడం జరిగింది. మైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి కలెక్టర్ గారు వచ్చారు, డిడి మైనింగ్ వచ్చారు, డిఎఫ్ఓ డివిజనల్ డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ డిఎఫ్ఓ విశాఖపట్నం వారు కూడా వచ్చి ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా మురుగన్ గారు క్వశ్చన్స్ వేశారు. కానీ ఇక్కడ ఆర్డీఓ గారు చెప్పిన సమాధానం ఏంటంటే ఇదంతా అండర్గ్రౌండ్ ఫారెస్ట్ అని చెప్పేసి ఆమె అంటుంది. సరే, అంటే ఇప్పుడు బొమ్మిడికలొద్దు సంబంధించి లాటరైట్ మైనింగ్ సంబంధించి ఆల్రెడీ ఎన్జిటి కమిటీ వచ్చింది. సో మీరు విజిట్ చేస్తారు, విజిట్ చేసిన తర్వాత ఏం చేయబోతున్నారు ఏంటి మనం పరిశీలించిన అంశాల్లో ప్రాథమికంగా వచ్చిన అంశం ఏంటి కొంచెం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఈ 5 మెంబర్ కమిటీ ఈరోజు ఇక్కడ మైనింగ్ దొరుకుతున్న ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా మరికొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని కూడా పరిశీలించిన తర్వాత క్లారిటీ వస్తుంది. సో మేజర్గా మనకు ఒక 6-7 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో వాటికి రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ వైజ్గా మెంబర్స్ కూడా ఉన్నారు. సో మెంబర్స్ పరిశీలించారు. మన దగ్గర ఉన్న రికార్డ్స్ మేము చూసింది బేస్ చేసుకొని విల్ గివ్ రిపోర్ట్ ఎన్జిటి. అంటే కంప్లైంట్ ఎన్జిటీలో చేసిన కంప్లైంట్స్ లేదా రేట్ చేసిన ఇష్యూస్ అయినా దాని మీద మేము సమాధానం ఇవ్వబోతున్నాం. సో 14 ఇష్యూస్ మేజర్గా ఉన్నాయి, వాటికి సమాధానం ఇవ్వబోతున్నాం. అంటే చెట్లు తొలగించారని లేకపోతే అనుమతులకు మించి అయినా తవ్వారని అలాంటివి వాళ్ళు అంటే క్వశ్చనింగ్ సార్ ఎన్జిటి వాళ్ళు కంప్లైంట్ చేసింది అదర్ దాన్ అలాంటివి ఇచ్చారు, అంటే అనుమతులకు మించి తవ్వారని. బట్ వెరీ రీసెంట్ మైనింగ్ ఇది, సో అది కనపడతా ఉంది. అలాగే మనకి పర్మిట్స్ కూడా చెక్ చేస్తాను. ప్లాంట్స్ ఇది దాదాపు అంటే ఎక్కువ తీసారని నేను కంప్లైంట్లో వాళ్ళు మెన్షన్ దాని మీద కొంచెం క్లారిటీ కావాలి. ఇప్పుడు డంపింగ్
నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.